वेंकटात्मकाय वेंकटेशाय वैकुंठवासं वैकुंठत्यागं वैकुंठसोदरं वैकुंठदं विकुंठाजं श्रीनिवासं भजे निशं श्रीवत्सवक्षसं श्रीशं श्रीलोलं श्रीकरग्रहं श्रीमन्तं श्रीनिधिं श्रीड्यं श्रीनिवासं भजे निशं। వైకుంఠవాసం వైకుంఠంలో లక్ష్మీ సమేతుడై శేషశయ్య మీద పడుకుని జగన్నాటక సూత్రధారి అయి మనందరినీ రక్షిస్తూ ఉన్నవాడు. వైకుంఠ త్యాగం, వైకుంఠాన్ని త్యజించి పవిత్రమైన మనోహరమైన తిరుమల క్షేత్రమునకు విచ్చేసి పుష్కరణీ తీరంలో లక్ష్మీ సమేతుడై అర్చామూర్తిగా మనందరి చేత నమస్కరింపబడుతూ ఉన్నటువంటి వాడు. వైకుంఠ సోదరం, వైకుంఠాన్ని మనందరికీ ఇస్తూనే ఇంద్రుడి సోదరుడిగా ఉన్నటువంటి వాడు. వికుంఠాజం, ఒకానొక మన్వంతరంలో వికుంఠ అనేటటువంటి ఒక సాధుశీల అయిన మహాభక్త శిఖామణి యందు పుట్టినటువంటి వాడు శ్రీనివాస స్వామివారు. ఆ స్వామివారి అనుగ్రహంతో కరుణాకటాక్ష వీక్షణంతో పరమ పవిత్రమైన ఇతిహాసంగా మనందరి చేత శాస్త్రముల చేత మహర్షుల చేత కీర్తింపబడిన శ్రీమన్మహాభారతంలోని అరణ్య పర్వాంతర్గత 17వ అధ్యాయ ఆరంభానికి సత్సంకల్పం చేసుకుంటున్నాం. స్వామివారి అనుగ్రహంతో మనం చక్కగా ఈ సంకల్పంలో చెప్పే విధంగా ఆదివ్యాధి నివృత్తి ద్వారా అని ఏదైతే సంకల్పం చెప్తున్నామో ఆ సంకల్పం సత్యుడైన శ్రీనివాస స్వామి వారి సన్నిధానంలో చెప్తున్నాం కాబట్టి సత్యమవ్వాలని కోరుకుంటూ సత్సంకల్పం చేసుకుందాం. సత్యుడైన స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి
యథాశక్తి సప్తదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి సప్తదశోऽధ్యాయः. వాసుదేవ ఉవాచ ఏవముక్త్వా రౌక్మిణేయః యాదవాన్ భరతర్షభ దంశితైః హరిభిర్యుక్తం రథమాస్థాయ కాంచనం ఉచ్ఛ్రిత్య మకరం కేతుం వ్యాత్తాననమివాంతకం ఉత్పతద్భిర్వాకాశం తైర్హయైరన్వయాత్పరాన్ విక్షిపన్ నాదయంశ్చాపి ధనుశ్రేష్టం మహాబలః తూణఖడ్గధరः శూరः బద్ధగోధాంగుళిత్రవాన్. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ఈ కథ అంతా చెప్తూ ఉన్నారు. శాల్వ సంహారం ఏ విధంగా జరిగిందో విస్తారంగా చెప్తూ ఉన్నారు. భీమ, అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపదీదేవి, ధౌమ్యాది మహాత్ములు, ఎంతోమంది పండితులు, ఇంకొంతోమంది మునులు, అలాగే మహారాజులు, వీళ్ళందరూ కూడా శ్రద్ధగా వింటూ ఉన్నారు. అందరి మదిలో కూడా ఒక ప్రశ్న, ఈ ప్రద్యుమ్నుడు మీరు ఆగండి, అందరూ ఉండండి, ఆ శాల్వుణ్ణి నేను సంహరిస్తాను, మీకేమాత్రం భయం వలదు, మీరెవ్వరూ కూడా అధైర్యపడవద్దు, స్థిరంగా ఉండండి అని చెప్పాడే. ఈ ప్రద్యుమ్నుడు ఏ విధంగా శాల్వుణ్ణి సంహరించాడు, సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు? ఇది కుదిరే పనేనా? శాల్వ సంహారం అనేది ప్రద్యుమ్నుడి చేతిలో జరుగుతుందా? అంత ప్రతిజ్ఞ చేశాడే. పైగా శాల్వుడు సమర్థుడు, అన్ని కళలు తెలిసినవాడు, యుద్ధ నీతిని బాగా తెలుసుకున్నవాడు, యుద్ధంలో ఉండేటటువంటి శస్త్రాస్త్రముల యొక్క ప్రయోగ విశేషాలన్నీ తెలిసినవాడు, వాటిని ఎలా ప్రయోగించాలో ఎలా ఉపసంహరించాలో కూడా తెలుసుకున్నటువంటి వాడు. పైగా ఇంకొక విశేషం, అతని దగ్గర సౌభం అనేటటువంటి విమానం ఉన్నది. సౌభపతి, సౌభం అనేటటువంటి విమానం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ సౌభపతి అని చెప్పి లోకం చేత కీర్తింపబడుతూ ఉన్నవాడు. పైగా రాక్షసుడు. అటువంటి వాణ్ణి ఈ ప్రద్యుమ్నుడు చిన్నవాడు ఎలా అడ్డుకున్నాడు? ఆశ్చర్యంతో, ఉత్సుకతతోటి, ఉద్వేగంతో అందరూ కూర్చుని వింటూ ఉన్నారు. పరమాత్మ చెప్తూ ఉన్నారు, ధర్మరాజు కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఆ అరణ్యంలో ఎన్నో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వాటి మించి గాలికి పడేటటువంటి ఆకుల యొక్క శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నది. అంతటి నిశ్శబ్దం నెలకొని ఉన్నది ఆ అరణ్యంలో. అందరూ కలిసి కూర్చుని కృష్ణ పరమాత్మ వైపే చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారా తర్వాత స్వామి అని. ధర్మరాజు ఇంకొంత ఉద్వేగంతో చూస్తూ ఉన్నాడు. శాల్వుణ్ణి ఒకవేళ ప్రద్యుమ్నుడు చంపినట్లయితే మరి కృష్ణ పరమాత్మ
నేను ఒక సముద్ర మధ్యంలో వాణ్ణి చూశాను, మాకు యుద్ధం జరిగింది, వాళ్ళందరూ నా వశ్యులైపోయారు, మరణించారు అని చెప్పారే, అదేమిటి? ఈ ప్రద్యుమ్నుడు ఇంత ప్రతిజ్ఞ చేసి ఉన్నాడే, ఏం జరిగింది మధ్యలో? ప్రద్యుమ్నుడు సంహరించాడా శాల్వుణ్ణి? ఒకవేళ సంహరిస్తే కృష్ణ పరమాత్మ సముద్ర మధ్యంలో నేను ఒక ద్వీపంలో చూశాను అని చెప్పారు, అదెవరిని? ఒకవేళ సముద్ర మధ్యంలో ద్వీపంలో స్వామివారు చూశారు అని చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రద్యుమ్నుడు చంపలేదా? ప్రద్యుమ్నుడు చంపకపోతే ప్రద్యుమ్నుడిని ఎలా వదిలిపెట్టాడు ఆ శాల్వుడు? అసలు ఎందుకు చంపకుండా ఉన్నాడు ఇంత ప్రతిజ్ఞ చేసి? ఇలాంటి సందేహాలన్నీ కూడా అక్కడ కూర్చున్నటువంటి వారికి కలుగుతూ ఉన్నాయి. శ్రద్ధగా వింటున్నారు వాళ్ళందరూ కూడా, లక్ష్యంతో వింటూ ఉన్నారు చెప్పేటటువంటి కథని. అందువల్ల వాళ్ళ హృదయాల్లో ఈ ప్రశ్నలు పుట్టినాయి, దాని మీద ఉత్సుకత వచ్చింది, శ్రద్ధ పెరిగింది, వినేటటువంటి విషయం మీద అవగాహన బాగా కలిగింది. ఇంకా శ్రద్ధగా ఏం చెప్తారా స్వామి అని చెప్పి వింటూ ఉంటే వాసుదేవ ఉవాచ, కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఏవ ముక్త్వా రౌక్మిణేయ, రుక్మిణి యొక్క కుమారుడు కాబట్టి రౌక్మిణేయ అంటే ప్రద్యుమ్నుడు అని అర్థం. ఏవ ముక్త్వా, మీరందరూ భయపడవలదు, నేను ఉన్నాను అంటూ నిన్న మనం ఏవైతే కొన్ని మాటలు చెప్పుకున్నామో ఆ మాటలన్నీ కూడా చెప్పిన తరువాత సర్వే భవంతస్తిష్ఠంతు సర్వే పశ్యంతు మాం యుధి అంటూ ఏ మాటలైతే చెప్పాడో అవన్నీ చెప్పిన తర్వాత ఇక దంశితైర్ హరిభిర్యుక్తం రథమాస్థాయ కాంచనం, తన రథాన్ని తెప్పించుకున్నాడు. ఆ రథం ఏ విధంగా ఉన్నది? బంగారుమయమైనటువంటి రథము. మొట్టమొదట దాని లక్షణం స్వర్ణంతో తయారు చేయబడింది. అలాగే బ్రహ్మాండమైనటువంటి గుర్రాలు ఆ రథానికి ఉన్నాయట. ఇక ఆ రథానికి ఒక జెండా ఉందట. ఆ జెండా ఎట్లాంటిది అని అంటే ఉచ్ఛ్రిత్య మకరం కేతుం, మొసలి యొక్క గుర్తు ఆ పతాకం మీద ఉందట, జెండా మీద, రథం మీద ఆ జెండా ఉన్నది. దాన్ని చూస్తూ ఉంటే ఆ మకరాన్ని అది నోరు మొత్తం తెరిచి దూరం నుంచి చూసేటటువంటి వాడికి భయాన్ని పెంచుతూ ఉన్నదట. అటువంటి ధ్వజాన్ని తన రథం మీద పెట్టుకుని ఉన్నాడట. ఇక ఈ గుర్రాలని ఒక్కసారి తోలడానికని చెప్పి ప్రేరేపిస్తే అవి ఇక్కడ మొదలైనవి అల్లంత దూరంలో అంగలు వేసుకుంటూ చాలా వేగంగా పరిగెడుతూ ఉంటే మృత్యువు ఏ విధంగా అయితే వచ్చి పట్టుకుని ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోతుందో అంతటి వేగంతో ఇవి మృత్యువుతో పాటు పోటీ పడుతున్నాయా అన్నట్లుగా అనిపించాయట. అంత వేగంగా ఇవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అటువంటి వాటిని ఈ ప్రద్యుమ్నుడు తన రథాలకి కట్టుకుని బయలుదేరాడట. అవి ఒక్కొక్క భాగాన్ని, భూమిలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటే పైనేమో ఆ మకర ధ్వజం అది ఊగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శత్రుసేన ఈ రథాన్ని చూసి, ముందుగా ఆ రథాన్ని చూస్తూ ఉన్నప్పుడు పైన రెపరెపలాడేటటువంటి ఆ జెండా చూసి, ఆ జెండాలో మధ్యలో ఉన్నటువంటి ఆ మొసలిని చూసి, నోరు తెరుచుకున్నటువంటి మొసలి వచ్చి సరాసరి మన మీద పడి మింగేస్తుందా అన్నటువంటి భావాన్ని పొందుతూ ఉంటే ఈ గుర్రాలు ఇలాగే తీసుకుని ఈ ప్రద్యుమ్నుణ్ణి ఆకాశంలోకి పంపించేస్తూ ఆయనతో పాటు ఇవి కూడా వెళ్ళిపోతూ పైన ఉన్నటువంటి శాల్వుడితోటి యుద్ధం చేయించేస్తాయా ఈ ప్రద్యుమ్నుణ్ణి
అనేటటువంటి భావాన్ని పొందుతూ ఉన్నారట. అటువంటి దివ్యమైన యోగ్యమైన శ్రేష్టమైన రథాన్ని ఎక్కి ఈ ప్రద్యుమ్నుడు అంతమంది వీర లక్షణ లక్షితులైనటువంటి సైన్యం, శాల్వ సైన్యంలో ఉన్నటువంటి వారు అంతమంది అక్కడ తక్కినటువంటి యాదవ సైన్యంతో యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఎక్కడికెక్కడ చీల్చుకుంటూ ఈ ప్రద్యుమ్నుడు చాలా వేగంగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడట. మధ్యలో ఆ సైన్యానికి సరిగ్గా మధ్యస్థానంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడట. ఒక్కొక్కరు పక్కకు తప్పుకుంటూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు విక్షిపన్ నాదయంశ్చాపి ధనుశ్రేష్టం మహాబల. ఆ ప్రద్యుమ్నుడు ఒక చక్కటి కత్తిని తీసుకున్నాడట. బాణాలు చాలా విశిష్టమైనటువంటివి తీసుకున్నాడట. శ్రేష్టమైనటువంటి ఒక ధనుస్సుని తీసుకున్నాడట. ఆ ధనుస్సుని శబ్దం చేస్తూ ఉన్నాడట. రక్షణ కవచాన్ని ధరించాడట. ఈ కత్తిని అటూ ఇటూ తిప్పుతూ ఉన్నాడట. అలాగే ఆ బాణప్రయోగం చేసేటటువంటి సమయంలో వింటి నారిని లాగి బాణంతో పాటుగా వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టేటప్పుడు ఆ వేగానికి చేతులు కోసుకుపోతాయి, వేళ్ళన్నీ కూడా. అలా కోసుకుపోకుండా ఉండడానికి అని చెప్పి ఇక్కడ ఒక తొడుగు వేసుకుంటారు. ఆ తొడుగుని గోధ అని అంటారు. గోధ అంటే మామూలుగా ఉడుము అని అర్థం సంస్కృతంలో. దాని యొక్క చర్మంతో చేస్తారు కాబట్టి ఆ వేసుకునేటటువంటి తొడుగుకి కూడా గోధ అని పేరు. బద్ధ గోధాంగుళిత్రవాన్, అటువంటి గోధని చక్కగా అంగుళాలన్నింటినీ కూడా అంటే వేళ్ళని రక్షించేటటువంటిది దాన్ని వేసుకున్నాడు కాబట్టి బద్ధ గోధాంగుళిత్రవాన్ అని చెప్పారు. దాన్ని ఒకదాన్ని ధరించి ఓ పక్క చేత్తో కత్తిని అటు ఇటు తిప్పుతూ ఆ పక్కన సైన్యంలో రాక్షసులందరూ కూడా తనల్ని అడ్డుకుంటారేమోనని వాళ్ళని భయపెడుతూ ఇంకొక చేత్తో ధనుస్సుని పట్టుకుని ఈ గోధాంగుళి ఉన్నటువంటి గోధ ఏ చేతికైతే ఉందో దాంతో ధనుస్సుని పట్టుకుని దాంతో శబ్దం చేస్తూ సైన్యం మధ్యకి ప్రవేశించాడు ధర్మరాజా అని స్వామివారు ఆ మొట్టమొదటిగా ప్రద్యుమ్నుడు సైన్య ప్రవేశం ఏ విధంగా చేశాడో చెప్పారు. అంటే ప్రద్యుమ్నుడు యుద్ధానికి సిద్ధుడయ్యాడు అని మనకి ఇక్కడికి స్పష్టమవుతోంది. ఆ పైన సవిద్యుచ్ఛ్రితం చాపం విహరన్ వైతలాత్తలం మోహయామాస దైతేయాన్ సర్వాన్ సౌభనివాసినః తస్య విక్షిపతశ్చాపం సందధానస్య చాసకృతే నాంతరం దదృశే కశ్చిద్ నిఘ్నతః శాత్రవాన్ రణే ముఖస్య వర్ణో న వికల్పతేస్య చేలుశ్చ గాత్రాణి న చాపి తస్య సింహోన్నతం చాప్యభిగర్జితోస్య శుశ్రావలోకోద్భుత వీర్యమగ్రియం జలేచరః కాంచనయష్టి సంస్థః వ్యాప్తాననః సర్వతిమి ప్రమాథీ విత్రాసయన్ రాజతివాహ ముఖ్యే శాల్వస్య సేనా ప్రముఖే ధ్వజాగ్ర్యః. ధర్మరాజా, ఈ ప్రద్యుమ్నుడు అత్యంత వేగంతో సైన్యం మధ్యకి ప్రవేశిస్తూ చేతిలో ఉండేటటువంటి ఒక ధనుస్సుని ఒక చేతిలోంచి ఇంకో చేతికి మారుస్తూ తలాత్తలం ఒక చేత్తో ఇలా తీసుకుని దాన్ని కాసేపు ఊపుతూ మళ్ళీ ఈ చేతిలోకి తీసుకుని ఇలా ఊపుతూ అక్కడ ఉండేటటువంటి రాక్షసులందరినీ కూడా సమ్మోహన గ్రస్తుల్ని చేశాడు. ఆశ్చర్యపోతున్నారు, భ్రాంతి చెందుతున్నారు కింద ఉన్నటువంటి సైనికులు. అలాగే ఆ యుద్ధాన్ని ఆరంభించి ధనుస్సుకి ఒక్కొక్క బాణాన్ని పెట్టి వేగంగా
శత్రువుల మీద వేస్తూ ఉంటే ఆ బాణాలు వెళ్ళి సరాసరి కింద ఉండి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి శాల్వ సైన్యంలోని సైనిక వీరుల కంఠాల్లోకి, హృదయాల్లోకి, కడుపుల్లోకి, కళ్ళల్లోకి దూసుకుపోయి వాళ్ళని చంపేస్తూ ఉంటే అసలు బాణం ఎప్పుడు వేశాడు, ఎప్పుడు వెళ్ళి బాణం గుచ్చుకుంది, వాడు ఎప్పుడు మరణించాడు అనేటటువంటి భేదాన్ని, ఆ సమయం మధ్యలో ఉండేటటువంటి భేదం ఈ క్షణంలో వేశాడు, తర్వాత క్షణంలో వెళ్ళి గుచ్చుకుంది, తదనంతర క్షణంలో వాడు మరణించాడు అని చెప్పడానికి లేకుండా ఒక్కొక్క బాణం తీయడం, వేగంగా వేస్తూ ఉండడం, ఓ బాణ ప్రయోగం చేసి రెండో బాణం వేసే లోపల అవతలవాడు శుద్ధుడవడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఏమాత్రం అక్కడ అవకాశం లేనట్టుగా చేసి వెంట బాణప్రయోగం చేస్తూ ఉండడంతో నాంతరం దదృశే కశ్చిత్ నిఘ్నతశాత్రవాన్ రణే, అంతరం ఎవరూ కూడా చూడలేకపోతున్నారట. మధ్యలో ఉండేటువంటి సమయాన్ని ఎవరూ కూడా గుర్తించలేకపోతూ ఉన్నారట. అంత వేగంగా వేస్తూ ఉంటే ముఖస్య వర్ణో నవికల్పతేస్య, ఇక అంత వేగంగా బాణప్రయోగం చేసేటటువంటి వాడి స్థితి ఎలా ఉంటుంది? చాలా ఆగ్రహంగా ఉంటుంది. ఒక దగ్గర నుంచి ఇంకో వైపు చూస్తూ ఉన్నప్పుడు కళ్ళు ఎర్రబడతాయి, కొంత ముఖంలో రంగు మారుతుంది, ఓ పక్క కొంత ఆందోళన ఎత్కించితూ ఉంటుంది. ఏ శత్రువు ఏ వైపు నుంచి వచ్చి తనని హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడో అని వెతుక్కోవలసి వస్తూ ఉంటుంది. ఇలా ఆ చుట్టుపక్కల చూస్తూ ఉన్నప్పుడు ముఖంలో కొంత కళ తగ్గడమో, లేక ఒక రకమైనటువంటి ఆవేదన కనిపించడమో, లేక ఒక విధమైనటువంటి అతి జాగ్రత్తతో తీసుకున్నటువంటి రక్షణ వల్ల వచ్చినటువంటి మార్పో ఏదో ఒకటి ముఖంలో కనిపించాలి. ప్రద్యుమ్నుడి ముఖంలో అదేం కనిపించట్లేదు ధర్మరాజా. అంటే స్థిరంగా ఉండి అక్కడ ప్రద్యుమ్నుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలాగే శరీరం కూడా ఏమాత్రం చలించట్లేదు, చాలా వేగంగా చేస్తూ ఉన్నాడు. తన కొడుకైన ప్రద్యుమ్నుడు యుద్ధం ఏ విధంగా చేశాడో కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. శాల్వుడితో యుద్ధం చేస్తూ ఉంటే ఆ పైన ఆ ప్రద్యుమ్నుడు ఒక్కొక్క శత్రువుని సంహరించిన తర్వాత ఒక స్థలంలో ఒక 50 మంది ఉన్నారంటే 50 మందిని సంహరించిన తర్వాత ఓ సింహనాదం గట్టిగా చేస్తాడు ఆ అంటూ. అది యుద్ధంలో సాధారణం. కుస్తీ పట్టుబట్టేటువంటి వాళ్ళు అవతల వాడిని కింద పడేసినప్పుడు అరుస్తూ ఉంటారు, లేక ఏదో ఆటలాడుతూ ఉన్నవారు టెన్నిస్, క్రికెట్ ఇట్లాంటివి ఆడేవాళ్ళు వాళ్ళు కూడా ఓ శబ్దాలు చేస్తూ ఉంటారు. అలా ఎంత సాధారణంగా వాళ్ళు చేస్తారో యుద్ధంలో చేసేవాళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తూ ఉంటారు. అలా ఆ ప్రద్యుమ్నుడు సింహనాదం చేస్తూ ఉంటే శుశ్రావలోకోద్భుత వీర్యమగ్రియం, ఆ ప్రద్యుమ్నుడు అంతటి శక్తితోటి యుద్ధం చేస్తూ మధ్యలో సింహనాదాలు చేస్తూ ఉంటే లోకమంతా కూడా అతని యొక్క నాదాన్ని విన్నదట. అంత గట్టిగా చేస్తూ ఉన్నాడట. అంటూ వస్తోంది. చూస్తూ ఉంటే శత్రువుకి దగ్గరగా ఉన్నటువంటి వాడికి ఒక్కసారి భయాన్ని కల్పిస్తోంది ఆ సింహనాదం. దాంతో కూడా కొంతమందిని భయగ్రస్తుల్ని చేస్తూ ఉన్నాడు అని చెప్పడం ఇక్కడ తాత్పర్యం. ఆ విధంగా చాలా ఆగ్రహంగా చేస్తూ జలేచర కాంచన యష్టి సంస్థ, ఇక ఈ సింహనాదం ఆ శత్రువుల్ని భయపెడుతూ ఉంటే ఈ ప్రద్యుమ్నుడి రథానికి మధ్యలో ఉన్నటువంటి ఒక అగ్రభాగంలో పైన ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మకర ధ్వజం అనేటువంటిది ఒకటి ఊగుతూ ఉన్నది. అలా ఊగుతూ ఉన్నప్పుడు ఆ మకర ధ్వజం అక్కడ ఉన్నటువంటి గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఆ రథానికి కొంచెం దూరంలోనే శత్రువులందరూ ఉన్నారు. చుట్టూ చూస్తే ఎక్కడైనా సరే శత్రుసేనే. దాని మధ్యలోకి వెళ్ళాడు ప్రద్యుమ్నుడు.
ఈ చుట్టుపక్కల రథానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటే నోరు తెరుచుకున్నటువంటి ఆ మొసలి అలాగే వచ్చి మీద పడి తినేస్తుందేమో అనేటటువంటి భావాన్ని ఇంకొంచెం ఎక్కువగా పొందుతూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు. విత్రాసయన్ రాజతివాహ ముఖ్యే శాల్వస్య సేనా ప్రముఖే ధ్వజాగ్రియ. ధ్వజం పైన ఉన్నటువంటి ఆ మకరం కూడా శత్రుసేనను భయపెడుతూ ఉన్నదట. ఓ పక్కేమో ప్రద్యుమ్నుడి సింహనాదం, ఇంకొక పక్క ధ్వజం మీద ఉన్నటువంటి మకరం, రెండూ కూడా ఏకకాలంలో శత్రుసేనని భయపెడుతూ ఉంటే తతస్తూర్ణం వినిష్పత్య ప్రద్యుమ్న శత్రుకర్షణ శాల్వమేవ అభిదుద్రావ విధిత్సు కలహన్ృప అభియానంతు వీరేణ ప్రద్యుమ్నేన మహారణే నామర్షయత సంక్రుద్ధ శాల్వ కురుకులోద్వ సరోషమదమత్తో వై కామగాదవరుహ్య చ ప్రద్యుమ్నం యోధయామాస శాల్వ పరపురంజయ తయోస్సుతుములం యుద్ధం శాల్వ వృష్ణిప్రవీరయోః సమేతాదృశుర్లోకాః బలివాసవయోరివ తస్య మాయామయో వీర రథో హేమ పరిష్కృతః సపతాకః సధ్వజశ్చ సానుకర్షః సతూణవాన్ సతం రథవరం శ్రీమాన్ సమారుహ్య కిల ప్రభో ముమోచ బాణాన్ కౌరవ్య ప్రద్యుమ్నాయ మహాబలః. ఇక ఈ ప్రద్యుమ్నుడు శత్రు సంహారం చెయ్యాలి అన్న కోరికతో ఉన్నటువంటి వాడు కొంతమంది సైనికుల్ని పరలోకానికి పంపించి ఆ పైన శాల్వమేవ అభిదుద్రావ, శాల్వుడితోనే నేను యుద్ధం చెయ్యాలి, శాల్వ సంహారం జరిగితే ఇక ఈ సేన ఆ పైన ఉన్నటువంటి వీరులు వీళ్ళందరూ కూడా నిలవలేరు, భయంతో కొంతమంది పారిపోతారు, కొంతమంది ఆ ఘటన నుంచి తేరుకోకముందే యమపురికి వెళ్ళిపోతారు అనేటటువంటి ఆలోచనతో సమబలం ఉన్నవాడితో యుద్ధం చెయ్యాలనేటటువంటి సత్సంకల్పంతో వెంటనే ఆ శాల్వుడితోటే యుద్ధం కోసం అని చెప్పి అతని వైపు వెళ్ళాడట. ఆ పైన శాల్వుడు చూస్తూ ఉన్నాడు. ప్రద్యుమ్నుడు మెల్లిమెల్లిగా కష్టతరమైనటువంటి సైన్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన అనంతరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతో మందిని అప్పటికే చంపివేశాడు, ఇంకొంతమందిని గాయాలతోటి మూలన పడేట్టుగా చేశాడు. ఆ పైన తనని ఎదుర్కొనడం కోసం అని చెప్పి తన వైపే వస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ ఆక్రమణ, నా సైన్యం మీద ఏమిటి ఈ ప్రతీకారం, ఏమిటి ఈ రోషం, చూస్తాను, నేనేంటో చూపిస్తాను అని అనుకున్నటువంటి వాడై వెంటనే నామర్షయత సంక్రుద్ధ శాల్వ కురుకులోద్వ. ధర్మరాజా, ఆ శాల్వుడు తన సౌభం అనేటటువంటి నిన్న మనం చెప్పుకున్నటువంటి విశిష్టమైన విమానాన్ని దిగి ఈ ప్రద్యుమ్నుడికి ఎదురుగా తను కూడా రథమెక్కి వద్దామని చెప్పి యుద్ధం చేయడానికి అని చెప్పి సన్నద్ధుడయ్యాడట. ఆ పైన ఈ ప్రద్యుమ్నుడికి శాల్వుడికి ఇద్దరికీ కూడా చాలా పెద్దదైనటువంటి యుద్ధం జరిగిందట. ప్రద్యుమ్నం యోధయామాస శాల్వ పరపురంజయ. శాల్వుడు కూడా సామాన్యుడు కాదు, చెప్పుకున్నాం మనం. పరపురంజయ, పరులు అంటే శత్రువులు, వాళ్ళ యొక్క పురం అంటే వాళ్ళ యొక్క నగరం, దాన్ని జయించాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు పరపురంజయుడు. అటువంటి వాడు శాల్వుడు. ఆ శాల్వుడు ఇప్పుడు ప్రద్యుమ్నుడితో యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఆ యుద్ధం ఎలా నడిచింది అనంటే తయోహో సుతుములం యుద్ధం శాల్వ వృష్ణి ప్రవీరయోహో. శాల్వుడు వీరుడే, వృష్ణి వంశంలో పుట్టినటువంటి ప్రద్యుమ్నుడు వీరుడే. ఇద్దరి మధ్య కూడా యుద్ధం బలివాసవయోరివ. బలికి
అలాగే దేవేంద్రుడికి ఇద్దరికీ మధ్యలో ఎంత ఘోరం జరిగిందో, ఒకప్పుడు ఎంత పెద్దదైనటువంటి యుద్ధం జరిగిందో, ఘోరమైనటువంటిది. అటువంటి యుద్ధం వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటే సమేతాహ దదృశుర్లోకాహ, ఆ సైన్యంలో ఈ పక్క నుంచి వస్తున్న శత్రువుని చంపేయాలి అని చెప్పి ఒకడు, అక్కడెక్కడో ఉన్నటువంటి వాడిని వెళ్ళి సంహరించాలి అని చెప్పి ఒకడు, ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ శత్రువుల్ని చంపుదామని శాల్వ సైన్యంలో వారు, అలాగే ఇటు ద్వారకా సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్పటిదాకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారు సమేతాహ దదృశు, ఆపేశారు యుద్ధాన్ని. ఒకరి మీద ఒకరు పడ్డం ఆపేసుకున్నారు, ఎవరికి వాళ్ళు నిశ్చేష్టులైపోయారు. వీళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య పెద్దదైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇంత విశిష్టమైన రథాన్ని ఎక్కినటువంటి ప్రద్యుమ్నుడు చాలా వేగంగా శాల్వుడితో యుద్ధం చేస్తూ ఉంటే తస్య మాయామయో వీర రథో హేమ పరిష్కృత. ఇక ఆ శాల్వుడికి కూడా ఒక రథం ఉంది ధర్మరాజా. అది ఎట్లాంటి రథం అనుకున్నావు? మాయామయ, మాయామయమైనటువంటి రథం ఉన్నది. అది ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది, ఎలా అంటే అలా వెళ్తుంది. అటువంటి రథాన్ని ఎక్కాడు ఈ శాల్వుడు. పైగా దానికి కూడా స పతాక సధ్వజశ్చ సానుకర్ష సతూణవాన్, దాంట్లో కూడా విశిష్టమైనటువంటి పతాకము, ధ్వజము ఇత్యాదులన్నీ కూడా దానికి ఉంచబడి ఉన్నాయి. అది విశిష్టమైన రథం. అటువంటి రథాన్ని ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటే సతం రథవరం శ్రీమాన్ సమాహృహ్య కిల ప్రభో ముమోచ బాణాన్ కౌరవీయ ప్రద్యుమ్నాయ మహాబల. ఓ ధర్మరాజా, అటువంటి విశిష్టమైన రథాన్ని ఎక్కి ఇటుపక్క ప్రద్యుమ్నుడు వేగంగా బాణాల్ని వేస్తూ ఉంటే అటువైపు నుంచి కూడా శాల్వుడు అంతకంటే వేగంగా బాణాల్ని వేయడం మొదలుపెట్టాడు. తతో బాణమయం వర్షం వ్యసృజత్ తరసారణే ప్రద్యుమ్నే భుజవేగేన శాల్వం సమ్మోహయన్నివ సతైరభిహత సంఖ్యే నామర్షయత సౌభరాట్ శరాన్ దీప్తాగ్ని సంకాశాన్ ముమోచ తనయే మమ తమాపతంతం బాణౌఘం సచిచ్ఛేద మహాబలః తతశ్చాన్యాన్ శరాన్ దీప్తాన్ ప్రతిక్షేపసుతే మమ సశాల్వబాణై రాజేంద్ర విద్ధో రుక్మిణినందనః ముమోచ బాణం త్వరితః మర్మభేది సమాహవే తస్య వర్మ విభిద్యాసు సబాణో మత్సుతేరితః వివ్యాధ హృదయం పత్రీ సముమోహ పపాత చ. ఇలా వీళ్ళిద్దరి యుద్ధం జరుగుతూ ఉంటే తతో బాణమయం వర్షం యసృజత్తరసారణే, ఇద్దరి మధ్యలో ఒకరికి ఒకరు వేగంతో ఒకరిని మీద ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఇంకొకరు లక్ష్యంగా చేసుకుని, నా మీద శత్రుత్వం ఉంది కాబట్టి ఒక బాణం వేస్తే ఇగో నీ మీద నాకు ఇంకా శత్రుత్వం ఉంది, రెండు వేస్తున్నాను అన్నట్లుగా బాణాల సంఖ్య పెంచుకుంటూ వేగంగా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉంటే ఆ బాణాలన్నీ కూడా అక్కడ ఒక వర్షంలాగా పడుతూ ఉన్నాయి. ఎంతో వేగంగా వీళ్ళిద్దరూ కూడా బాణవర్షాన్ని కురిపించుకుంటే ఆ సమయంలో ప్రద్యుమ్నుడు శాల్వుడు సమ్మోహపడిపోయి, అమ్మో ఇన్ని బాణాలు ఎవరన్నా వేయగలరా అనే భావనకి వచ్చేట్టుగా ఒక్కొక్క బాణాన్ని కూడా తీసివేస్తూ భుజ బలంతో చాలా వేగంగా ఒక్కొక్క బాణ ప్రయోగాన్ని చేస్తూ ఉన్నాడు ప్రద్యుమ్నుడు. శాల్వుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రద్యుమ్నుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి బాణాలు కొన్నిటిని నిలవరించగలుగుతూ ఉన్నాడు శాల్వుడు, కొన్ని మటుకు అతని వల్ల కావట్లా, అవి వచ్చి శరీరాన్ని తగులుతూ ఉన్నాయి. కొంత బాధ కలుగుతూ ఉన్నది శాల్వుడికి. వెంటనే ఇక సహించలేక నా పుత్రుడి మీద మండుతున్నటువంటి అగ్నిలా ప్రకాశించేటటువంటి బాణాల్ని ప్రయోగించాడు. శరాన్ దీప్తాగ్ని సంకాశాన్ ముమోచతనయే మమ, చాలా వేగంగా వచ్చేటటువంటి బాణాలు, అవి కూడా అగ్నిగా ఉండేటటువంటివి. ఆ అగ్నిలా
ప్రకాశించేటటువంటి బాణాల్ని ప్రయోగించాడు. అయినప్పటికీ తమాపతంతం బాణౌఘం సచిచ్ఛేద మహాబల. ప్రద్యుమ్నుడు ఆ బాణాలన్నీ వస్తూ ఉన్నా వాటన్నింటినీ ఎక్కడికెక్కడికి వాటి ఛేదనాన్ని చేసేస్తూ తనకి ఏమీ తగలకుండా, తన సారథికి ఏమీ తగలకుండా, ఇది కూడా విశేషం. సారథి రథంలో ఉన్నటువంటి వాడిని రక్షించాలి. రథంలో ఉన్నటువంటి వాడు యుద్ధం చేసేటటువంటి వీరుడు, ఆ వీరుడు ఎప్పటికీ కూడా సారథిని కూడా రక్షించుకుంటూ ఉండాలి. పరస్పరం ఇద్దరు కూడా రక్షింపబడుతూ ఉంటేనే యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రయాణం ఆరంభించాం అనుకోండి, కారులో వెళ్తున్నాం అనుకోండి, మన క్షేమం చూసుకుంటూ డ్రైవర్ క్షేమం కూడా మనమే చూడాలి. ఏదో 24 గంటలు ఆ తోలుతాళ్ళే అని చెప్పి అతనితో డ్రైవింగ్ చేయించడం మొదలెట్టామనుకోండి, ఏదో క్షణంలో ఒక్క క్షణం సరిపోతుంది, ఇక ఆ పైన చెప్పక్కర్లేదు. కాబట్టి అతనికి విశ్రాంతి ఇవ్వాలి, మనము విశ్రాంతి పొందాలి. అప్పుడే ఇద్దరి ప్రయాణం క్షేమంగా అనుకున్నటువంటి క్షేత్రానికో లేకపోతే స్థలానికో వెళ్తుంది. లేకపోతే మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మనలాగా వాళ్ళను చూసుకోవాలి, మనం ఉన్నట్టుగా వాళ్ళను ఉంచుకోవాలి, మనకున్న సౌకర్యాలు వాళ్ళకి కల్పించాలి. అప్పుడు వాళ్ళు సంతుష్టులవుతారు. ఈ న్యాయం మనకి ఇక్కడి నుంచి వచ్చిందే. రథంలో ఉన్న వీరుడు ఉన్నటువంటి సారథిని రక్షించాలి, సారథి వీరుణ్ణి రక్షించాలి. ఇలా తన సారథిని రక్షిస్తూనే తనని రక్షించుకుంటూ అటుపక్క ఉన్నటువంటి శాల్వుణ్ణి ఇబ్బంది పెడుతూ యుద్ధం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రద్యుమ్నుడు. అలా చేస్తూ ఉంటే ముమోచ బాణంత్వరిత మర్మభేదిన మాహవే. ఇక ఆ శాల్వుడి బాణాలతోటి కొంతగా రక్షణ జరిగింది అని అనుకుంటూ యుద్ధం చేస్తూ ఉంటే వెంటనే ఈ శాల్వుడు చాలా వేగవంతమైనటువంటి బాణాలని ప్రయోగించారట. అవి వచ్చి కొన్ని బాణాలు ప్రద్యుమ్నుడికి తగిలినాయి. ఇబ్బంది కలిగింది, ఆగ్రహం పెరిగింది. మర్మభేది అనేటటువంటి బాణాల్ని ఇక శాల్వుడి పైన వేశాడట. ప్రద్యుమ్నుడు ఆ మర్మభేది అనేటటువంటి బాణ ప్రయోగం చేసిన వెంటనే అది శాల్వుడి వల్ల అడ్డుకోవడం కాల, దాన్ని ఆపలేకపోయాడు. చాలా చక్కటి కవచాన్ని ధరించాడు. ఎంత వేగంగా వచ్చి బాణం తగిలినా శరీరానికి ఏం కాకుండా ఉండేటటువంటి చక్కటి ఒక కవచాన్ని ధరించాడు శాల్వుడు. కానీ ఆ కవచం దాన్ని ఆపలేకపోయింది. వెంటనే తస్య వర్మ విభిద్యాసు సబాణోమత్సుతేరిత వివ్యాధ హృదయం పత్రి సమోహపతాహ. ఇక ఇలా నా కుమారుడైన ప్రద్యుమ్నుడు వేసినటువంటి మర్మభేది అనేటటువంటి బాణం ఆ శాల్వుణ్ణి ఇబ్బంది పెట్టింది. వేసుకున్నటువంటి కవచం ఒక్కసారి ముక్కలైపోయి వాడి హృదయానికి తగిలేటప్పటికీ ఒక్కసారి ఆ బాణం వల్ల కలిగినటువంటి బాధని తట్టుకోలేక మోహాన్ని పొందాడు. వెంటనే కాసేపటికి పపాతచ కింద పడిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. అలా జరిగితే ఆ పైన తస్మిన్ నిపతితే వీరే శాల్వరాజే విచేతసి సంప్రాద్రవన్ దానవేంద్రాః దారయంతో వసుంధరాన్ హాహాకృతమభూత్ సైన్యం శాల్వస్య పృథివీపతే నష్ట సంజ్ఞే నిపతితే తదా సౌభపతే నృపే తత ఉత్థాయ కౌరవ్య ప్రతిలభ్య చ చేతనాం ముమోచ బాణాన్ సహసా ప్రద్యుమ్నాయ మహాబలః తైః సవిద్ధో మహాబాహుః ప్రద్యుమ్నః సమరే స్థితః జతృదేశే భృజం వీరః వ్యవాసీదద్రథే తదా. ఇలా వాళ్ళందరికీ సైన్యానికి ప్రధాన ప్రభు అయినటువంటి వాడు, అందరినీ కూడా నడిపించేటటువంటి వాడైన శాల్వుడు స్పృహ తప్పి పడిపోయేటప్పటికీ వెంటనే సంప్రాద్రవన్ దానవేంద్రాః దారయంతో వాళ్ళు భూమిని చీల్చుకుని శాల్వుడే పడిపోయాడు అని అంటే
శాల్వుడి వల్లే ఎదుర్కోవడం కుదరలేదంటే ఈ మహావీరుణ్ణి మనం ఎదుర్కోగలమా, యుద్ధం చేయగలమా అన్న భయంతో ఉన్నటువంటి భూమిని ఉన్నట్టుగా తవ్వేసుకుంటూ అందరూ కూడా అధఃపాతాళానికి వెళ్ళిపోయారట, పరిగెట్టుకుంటూ పారిపోయారట. రాక్షసులందరూ కూడా అలా పారిపోతే వెంటనే ఆ కొంతమంది మిగిలినటువంటి వాళ్ళు శాల్వుడు అలా అచేతనంగా స్వర్ణమయమైనటువంటి మాయామయమైన రథ మధ్యంలో పడిపోవడం చూసి ఏడ్పులు మొదలెట్టారట. ఓ మహారాజా, ఓ దానవేంద్ర అంటూ ఒక్కొక్కరు కూడా శాల్వుడిని చూసి హాహాకారాలు చేయడం మొదలెట్టారు. ధర్మరాజా అలా చేస్తూ ఉంటే వెంటనే మహాబలుడైనటువంటి ఈ శాల్వుడు తత ఉత్థాయ కాసేపటికి మళ్ళీ చైతన్యాన్ని పొంది స్పృహ తెచ్చుకుని హఠాత్తుగా లేచి ప్రద్యుమ్నుడి మీద ఇంతకు ముందర కంటే వేగంగా బాణప్రయోగం చేయడం మొదలెట్టాడు. అలా చేస్తూ ఉండేటప్పటికీ ఈ ప్రద్యుమ్నుడు ఆ బాణాల్ని ఆపుకుంటూ ఉన్నవాడైనా శాల్వుడి యొక్క ప్రభావం తట్టుకోలేక కొన్ని బాణాల్ని విడిచిపెట్టేస్తూ ఉంటే అవొచ్చి కొన్ని శరీరం తగులుతూ ఉంటే అయినప్పటికీ యుద్ధం మొదలు పెడుతూ ఉంటే ఆ సమయంలో ఈ కంఠ మూల భాగంలోకి వచ్చి ఒక బాణం తగిలిందట. పడిపోయాడు ప్రద్యుమ్నుడు. తాత్కాలికంగా గెలిచాడు శాల్వుడు. అలా పడిపోయిన మరుక్షణం ఆశ్చర్యం కలిగింది సారథికి. శాల్వుడు అనుకున్నాడు, నా వీరత్వం ముందు నీ యొక్క ప్రయోజకత్వం ఎంత అని. అలాంటి సమయంలో తం సవిద్వా మహారాజ శాల్వో రుక్మిణి నందనం ననాద సింహనాదం వై నాదే నాపూరయన్మహీం తతో మోహం సమాపన్నే తనయే మమ భారత ముమోచ బాణాం స్త్వరితః పునరన్యాన్ దురాసదాన్ సతైరభిహతో బాణైః బహుభిస్తేన మోహితః నిశ్చేష్టః కౌరవశ్రేష్ఠ ప్రద్యుమ్నోభూత్ రణాజిరే. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి సప్తదశోధ్యాయః. ధర్మరాజా, పడిపోయిన నా కుమారుణ్ణి చూసి శాల్వుడు అయిపోయాడు ప్రద్యుమ్నుడు. ఇకపైన ఇతని వల్ల నాకు కానీ నా సైన్యానికి కానీ ఎటువంటి విప్రతిపత్తి అంటే ఎటువంటి కష్టం లేదు అని అనుకున్నటువంటి వాడై విజయ గర్వంతో పెద్దదైన సింహనాదం చేశాడు. ఆ నాదమంతా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమండలమంతా వ్యాపించింది. ఈ శాల్వుడి సైన్యాన్ని ఉత్తేజపరిచింది. అందరూ కూడా సిద్ధమయ్యారు. ఆ తరువాత నా కొడుకు మూర్ఛపడి అక్కడ ఆ రథం మధ్యలో ఉంటే ఈ శాల్వుడు ఆ పడిపోయినటువంటి నా కుమారుడి మీద మళ్ళీ మళ్ళీ ముమోచ బాణాంస్త్వరితః పునరన్యాందురాసదాన్, ఎవరూ ఎదుర్కోలేనటువంటి పెద్ద పెద్ద బాణాలన్నింటినీ కూడా వేస్తూ ఉన్నాడు. చాలా తీవ్రమైనటువంటి వేగంతో ఆ బాణాలన్నీ కూడా వచ్చి నా కుమారుణ్ణి కొడుతూ ఉన్నాయి, ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఇక ఆ బాణాలతో పూర్తిగా కొట్టబడినటువంటి ప్రద్యుమ్నుడు మూర్ఛిల్లి నిశ్చేష్టుడై యుద్ధరంగంలో కూలబడిపోయాడు. శాల్వుడి సైన్యం ఎంతో ఆనందంతో చాలా విజయాన్ని పొందామనేటటువంటి సంతుష్టితోటి మిగిలినటువంటి సైన్యంతో ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో యుద్ధం చేయడం ఆరంభించింది. ఇలా నా కుమారుడు పడిపోయాడు అనేటువంటి విషయాన్ని ధర్మరాజుకి స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ వినివేదించారు. ఆ సమయంలో ఈ వీరుణ్ణి రక్షించవలసిన సారథి ఏం చేశాడు? ప్రద్యుమ్నుణ్ణి అలాగే శాల్వుడికి వదిలిపెట్టేశాడా? ఆయన ఏమన్నా రక్షించే ప్రయత్నం చేశాడా? ప్రద్యుమ్నుడు ఈ బాణాల నుంచి ఎలా తప్పుకున్నాడు, శాల్వుడి నుంచి ఎలా తప్పించుకుని ముందు బయటపడ్డాడు, ఆ పైన ఏం జరిగిందో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి ఈ శ్లోకములని మనందరం కలిసి పారాయణ చేస్తూ తా పైన గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
చక్కగా ఇప్పటి వరకు అతి పరాక్రమవంతులైనటువంటి మహావీరులైనటువంటి ప్రద్యుమ్న శాల్వుల యొక్క పరస్పర యుద్ధ ఘట్టాన్ని మనమంతా కూడా తెలుసుకున్నాం. ఇక తత్సంబంధమైనటువంటి 17వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ శ్రీమన్మహాభారతే महाभारते वनपर्वणि सप्तदशोऽध्यायः वासुदेव उवाच एवमुक्त्वा रौक्मिणेयः यादवान् भरतर्षभा दंशितैः हरिभिर्युक्तम् रथमास्थाय काञ्चनम् उच्छ्रित्य मकरङ्केतुम् व्यात्ताननम् इवान्तकम् उत्पतद्भिः इवाकाशम् तैर्हयैः अन्वयात्परान् विक्लिपन् नादयंश्चापि धनुश्रेष्ठम् महाबलः तूणखड्गधरः शूरः बद्धगोधाङ्गुलित्रवान् सविद्युतो छुरितं चापं विहरन् वै तलात्तलं मोहयामास दैतेयान् सर्वान् सौभनिवासिनः तस्य विक्षिपतश्चापं सन्दधानस्य चासकृत् नान्तरं ददृशे कश्चित् निघ्नतः छात्रवान् रणे मुखस्य वर्णः न विकल्पते चेलुश्च गात्राणि न चापि तस्य सिंहोन्नतम् चाप्यभिगर्जतोऽस्य शुश्रावलोकः अद्भुतवीर्यमग्र्यम् जलेचरः काञ्चनयष्टिसंस्थः व्यात्ताननः सर्वतिमिप्रमाथी वित्रासयन् राजतिवाहमुख्ये शाल्वस्य सेनाप्रमुखे ध्वजाग्र्यः ततस्तूर्णम् विनिष्पत्य प्रद्युम्नः शत्रुकर्षणः शाल्वमेव अभिदुद्राव विधित्सुः कलहन् नृपा अभिजानन्तु वीरेण प्रद्युम्नेन महारणे नामर्षयत संक्रुद्धः शाल्वः कुरुकुलोद्वः सः रोषमदमत्तो वै कामगात् अवरुह्य च प्रद्युम्नम् योधयामास शाल्वः परपुरञ्जयः तयोः सुतुमलं युद्धम् शाल्ववृष्णिप्रवीरयोः समेताः ददृशुर्लोकाः बलिवासवयोरिव तस्य मायामयो वीरः रथो हेम परिष्कृतः सपताकः सध्वजश्च सानुकर्षः सतूनवान्
సతం సతం రథవరం శ్రీమాన్ వరం శ్రీమాన్ సమారుహ్య సమారుహ్య కిల ప్రభో ప్రభో ముమోచ ముమోచ బాణాన్ కౌరవ్య బాణాన్ కౌరవ్య ప్రద్యుమ్నాయ ప్రద్యుమ్నాయ మహాబలః మహాబలః తతః తతః బాణమయం వర్షం బాణమయం వర్షం వ్యసృజత్ యసృజత్ పరసారణే పరసారణే ప్రద్యుమ్నే ప్రద్యుమ్నే భుజవేగేన భుజగేవేన శాల్వం శాల్వం సమ్మోహయన్నివ సమ్మోహయన్నివ సతైః సతైః అభిహతః సంఖ్యే అభిహతః సంఖ్యే నామర్షయత నామర్షయత సౌభరాట్ సౌభరాట్ శరాన్ శరాన్ దీప్తాగ్ని సంకాశాన్ దీప్తాగ్ని సంకాశాన్ ముమోచ ముమోచ తనగే మమ తనగే మమ సమాపతంతం సమాపతంతం బాణౌఘం బాణౌఘం సచిచ్ఛేద సచిచ్ఛేద మహాబలః మహాబలః తతశ్చాన్యాన్ తతశ్చాన్యాన్ శరాన్ దీప్తాన్ శరాన్ దీప్తాన్ ప్రతిక్షేప ప్రతిక్షేప సుతే మమ సుతే మమ సశాల్వబాణైః సశాల్వబాణైః రాజేంద్ర రాజేంద్ర విద్ధః విద్ధః రుక్మిణీనందనః రుక్మిణీనందనః ముమోచ ముమోచ బాణం త్వరితః బాణం త్వరితః మర్మభేదినం మర్మభేదినం ఆహవే ఆహవే తస్య తస్య వర్మ విభిద్యాషు మర్మవిద్యాషు సబాణః సబాణః మత్సుతేరితః సుతేరితః వివ్యాధ దివ్యాధ హృదయం పత్రీ హృదయం పత్రి సముమోహ సముమోహ పపాత చ పపాత చ తస్మిన్ తస్మిన్ నిపతితే వీరే నిపతితే వీరే శాల్వరాజే శాల్వరాజే విచేతసి విచేతసి సంప్రాద్రవన్ సంప్రాద్రవన్ దానవేంద్రాః దానవేంద్రాః దారగంతః తారయంతః వసుంధరా వసుంధరా ఆహాకృతం ఆహాకృతం అభూత్ సైన్యం అభూత్సైన్యం శాల్వస్య శాల్వస్య పృథివీపతే పృథివీపతే నష్టసంజ్ఞే నష్టసంజ్ఞే నిపతితే నిపతితే తదా తదా సౌభపతౌ నృపే సౌభపతౌ నృపే తత ఉత్థాయ తత ఉత్థాయ కౌరవ్య కౌరవ్య ప్రతిలభ్య చ చేతనాం ప్రతిలభ్య చ తేన ముమోచ ముమోచ బాణాన్ సహసా బాణాన్ సహసా ప్రద్యుమ్నాయ ప్రద్యుమ్నాయ మహాబలః మహాబలః తైః తైః సవిద్ధో మహాబాహుః సవిద్ధో మహాబాహుః ప్రద్యుమ్నః ప్రద్యుమ్నః సమరే స్థితః సమరే స్థితః శత్రుదేశే శత్రుదేశే భృశం వీరः భృశం వీరः వ్యవాసీదత్ వ్యవాసీదత్ రథే తదా రథే తదా తం తం సవిద్ధ్వా మహారాజా సవిద్ధ్వా మహారాజా శాల్వః శాల్వః రుక్మిణీనందనం రుక్మిణీనందనం ననాద ననాద సింహనాదం వై సింహనాదం వై నాదేన పూరయన్మహీం నాదేన పూరయన్మహి తతో మోహం తతో మోహం సమాపన్నే సమాపన్నే తనగే తనగే మమ భారత మమ భారత ముమోచ ముమోచ బాణాం స్త్వరితః బాణాన్ త్వరితః పునరణ్యాన్ పునరణ్యాన్ దురాసదాన్ దురాత్మవాన్ సతైః సతైః అభిహతో బాణైః అభిహతో బాణైః బహుభిః బహుభిః తేన మోహితః తేన మోహితః నిశ్చేష్టః శ్రేష్ఠః కౌరవశ్రేష్ఠ కౌరవశ్రేష్ఠ ప్రద్యుమ్నః ప్రద్యుమ్నః అభూత్రణాజిరే అభూత్రణాజిరే ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత పర్వాంతర్గత సౌభవధోపాఖ్యానే సప్తదశోऽధ్యాయः అధ్యాయః ఓం నమో వెంకటేశాయ. శ్రీ రాజేష్ కుమార్ గారు మరియు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. మనందరితో గోవిందనామ సంకీర్తనం చేయించడానికి చక్కగా స్వామివారిని గోవిందా గోవిందా అని కీర్తిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.